Hi students, welcome back. Now I am going to discuss about 2020 JEE Advanced today examination paper ఎలా ఉంది, ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్ us స్టార్ట్ అవర్ డిస్కషన్. సో మెనీ స్టూడెంట్స్ తోటి మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తర్వాత నేను మాట్లాడుతుంది సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇంకా పేపర్ మనకు రిలీజ్ చేయలేదు కాబట్టి సబ్జెక్ట్ టు కరెక్షన్ చూసుకోండి. సో ఇప్పటివరకు మనకి ఎగ్జామ్ జరిగింది, ఈ సంవత్సరం ఇచ్చిన పేపర్ ఇచ్చింది ఐఐటి ఢిల్లీ వాళ్ళు ఇచ్చారు. ఇంతకుముందు ఇచ్చిన ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను, ఐఐటి వాళ్ళు ఢిల్లీ పేపర్ ఎలా ఉండబోతుంది, మోడరేట్గా ఉంటుందా లెంగ్తీగా, ఆ వీడియోలో కూడా నేను చెప్పాను. వాళ్ళు చెప్పినట్టుగానే ఈసారి పేపర్ అంతా లెంగ్తీ పేపర్ ఇచ్చారు. ఈ సంవత్సరం దాదాపు ఒక 5 to 6 years స్పాన్లో మనం చూడనటువంటి ఐఐటి అడ్వాన్స్ లెవెల్ పేపర్ వచ్చింది ఈ సంవత్సరం అనేది అయితే కన్ఫామ్గా మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్ చెప్తున్నారు. మ్యాక్సిమం పిల్లలు చెప్పేది ఈ సంవత్సరం పేపర్ టఫ్గా ఉంది. అండ్ పర్టికులర్గా మ్యాథమెటిక్స్కి వస్తే ఇట్స్ వెరీ లెంగ్తీ పేపర్. ముందు ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎలాంటి క్వశ్చన్స్ అంటే మార్క్స్ ఎలా ఇచ్చారు అనేది చూద్దాం. సో వాళ్ళు పేపర్ వన్ కనుక డిస్కస్ చేస్తే పేపర్ 1లో వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే 6 సింగిల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి. సింగిల్ ఆన్సర్ క్వశ్చన్స్ 6 ఇచ్చారు. అలాగే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఒక 6 ఇచ్చారు. అలాగే ఇంటీజర్ క్వశ్చన్స్ 6 ఇచ్చారు. ఇది పేపర్ 1 వాళ్ళు ఇచ్చింది. మ్యాథ్స్ అయినా ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా మూడిట్లో కూడా 6 సింగిల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇచ్చారు, 6 మల్టిపుల్ చాయిస్ ఉన్న క్వశ్చన్స్ ఇచ్చారు, 6 ఇంటీజర్స్ ఇచ్చారు. అయితే సింగిల్ ఆన్సర్కి వచ్చేసరికి కరెక్ట్గా చేస్తే +3, రాంగ్ చేస్తే -1. ఓకే, అలాగే మల్టిపుల్ ఆన్సర్స్కి వచ్చేసరికి కరెక్ట్ చేస్తే +4, రాంగ్ చేస్తే -2 మార్క్స్. ఇక్కడ చూడండి -2 మార్క్స్. అండ్ ఇంటీజర్కి వచ్చేసరికి ఓన్లీ +4, రాంగ్ చేస్తే నో నెగిటివ్ మార్క్స్. సో ఇది వాళ్ళు ఇచ్చిన ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. సింగిల్ క్వశ్చన్స్ అయితే 6 ఇచ్చారు, మల్టిపుల్ క్వశ్చన్స్ అయినా ఇంటీజర్స్ అయినా 6, 6, 6 అంటే టోటల్గా 18 క్వశ్చన్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్. అంటే 3 సబ్జెక్ట్స్లో కలిపి మనకి టోటల్గా 54 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. టోటల్ మార్క్స్ 66కి ఇచ్చారు ఈచ్ పేపర్. మ్యాథ్స్ అయితే 66, ఫిజిక్స్ 66, కెమిస్ట్రీ 66. అంటే ఓవరాల్గా 198 మార్క్స్కి పేపర్ ఉంది. ఈచ్ పేపర్ 66 మార్క్స్కి ఉంది పేపర్. మ్యాథ్స్ పేపర్ 66 మార్క్స్ ఇచ్చారు, ఫిజిక్స్ అంతే, కెమిస్ట్రీ కూడా అంతే. టోటల్గా ఓవరాల్గా 198 మార్క్స్కి ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇంటీజర్స్కి +4, నో నెగిటివ్ మార్క్స్. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ పేపర్ 2 వద్దాం. పేపర్ 2 కూడా వాళ్ళు ఇచ్చిన పేపర్ 2 క్వశ్చన్స్లో వెరైటీ చేశారు ఈ సంవత్సరం. 0 to 9 వచ్చే ఆన్సర్స్, అంటే మనం దీన్ని కూడా ఇంటీజర్స్ అంటాం, ఇంతకుముందు ఉండేది మనకి. 0 to 9 వచ్చే ఇంటీజర్ క్వశ్చన్స్ ఇచ్చారు. అలాగే ఇంటీజర్ మళ్ళీ ఇక్కడ ఇచ్చారు, మళ్ళీ మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఇలా 3 మోడల్స్ ఇచ్చారు. 0 to 9 ఇవి కూడా ఇంటీజరే. అఫ్ కోర్స్ 0 to 9 అంటే అవి కూడా ఇంటీజర్ క్వశ్చన్స్ ఏ, ఇవి ఇంటీజర్ క్వశ్చన్స్ ఏ. అంటే ఇంటీజర్ 2 మోడల్స్ ఇచ్చారు. ఇక్కడ ఆన్సర్ పాయింట్స్లో కూడా రావచ్చు, ఎంత పెద్ద వాల్యూలు రావచ్చు. బట్ ఫస్ట్ టైప్ ఆఫ్ సెక్షన్ 1లో క్వశ్చన్స్ జస్ట్ 0 నుంచి 9 వరకు వచ్చే క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇందులో వాళ్ళు ఇచ్చింది ఎలా ఉందంటే దీనికి కూడా సేమ్ +3, -1 అండ్ +4, -2 అండ్ +4, 0. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి స్కీమ్. అంటే 0 to ఇంటీజర్స్ ఇవి కూడా దీనికి +3, మనం కరెక్ట్ చేస్తే +3 మార్క్స్, రాంగ్ చేస్తే -1. మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా +4, -2. ఇక్కడ ఇంటీజర్స్కి +4, -2. ఇంటీజర్స్ క్వశ్చన్స్కి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి కరెక్ట్గా చేస్తే +4 మార్క్స్, నెగిటివ్ చేస్తే మనం రాంగ్ చేస్తే కనుక 0 నెగిటివ్, మనకి నెగిటివ్ మార్క్స్ ఏం లేవు. ఓకే, సో ఇది వాళ్ళు ఇచ్చిన పేపర్. అయితే 2019తో కంపేర్ చేస్తే 2019లో మనకి క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి 186 మార్క్స్కే ఉంది. 186 మార్క్స్కే ఉంది. ఇప్పుడు 12 మార్క్స్ ఇంక్రీజ్ చేశారు పేపర్. ఐఐటి ఢిల్లీ వాళ్ళు పేపర్ ఇచ్చినప్పుడు ఈ సంవత్సరం ఇవాళ జరిగినటువంటి ఎగ్జామ్లో పేపర్ మార్క్స్, టోటల్ మార్క్స్ పెరిగినాయి. ఓకే, సో ఇక్కడ వాళ్ళు ప్యాసేజెస్ కానీ తర్వాత మ్యాచింగ్ టైప్ కానీ ఏ మోడల్ ఇవ్వలేదు. జస్ట్ సింగిల్ ఆన్సర్ క్వశ్చన్స్, మల్టిపుల్ ఆన్సర్స్, ఇంటీజర్స్ మాత్రమే వాళ్ళు ఈ సంవత్సరం పేపర్లో ఇవ్వటం జరిగింది. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించి. మరి పేపర్స్ ఎలా ఉన్నాయి, మ్యాథ్స్ పేపర్ ఎలా ఉంది, ఫిజిక్స్ ఎలా ఉంది, ఇంకా మనకి పేపర్ ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడితే వాళ్ళు చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఓవరాల్గా పేపర్ 1 పేపర్ 2తో పోలిస్తే పేపర్ 2 మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్ అనేవాళ్ళు టఫ్గా ఫీల్ అయ్యారు. మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్ పేపర్ 2 అంటే వామ్మో అనే పరిస్థితికి వచ్చింది. పేపర్ 2 అంటే ఎందుకు
అందులో అంత పరిస్థితి వచ్చిందంటే పర్టికులర్గా ఫిజిక్స్ అయితే లెంగ్దీ క్వశ్చన్స్ ఇచ్చారు, టఫ్గా ఇచ్చారు. మ్యాథ్స్ కూడా ప్రతిదీ లెంగ్దీకి ఇచ్చారు. ఈ ఐఐటి వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళందరూ చెప్పిన దాని మీద అయితే కెమిస్ట్రీ అనేది దే ఫీల్ వెరీ హ్యాపీ. కెమిస్ట్రీ అయితే మోడరేట్గా ఉన్నాయి క్వశ్చన్స్. కెమిస్ట్రీ పరంగా అయితే దే ఫెల్ట్ వెరీ హ్యాపీ కెమిస్ట్రీ పరంగా. బట్ మ్యాథమెటిక్స్ కంపేర్ చేస్తే మ్యాథమెటిక్స్ అయితే మాత్రం రెండు పేపర్లలో ఈ అడ్వాన్స్ 2020 వాళ్ళు జరిగిన ఎగ్జామ్లో టఫెస్ట్ ఏది అంటే మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్ చెప్పింది మ్యాథమెటిక్స్ అండ్ నెక్స్ట్ ఫిజిక్స్ అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ కెమిస్ట్రీ. అంటే కెమిస్ట్రీ కొంత ఈజీ, కెమిస్ట్రీ కన్నా ఫిజిక్స్ కొంత కష్టంగా ఉంది. దానికన్నా మ్యాథ్స్ అయితే ఈసారి బాగా లెంగ్దీ క్వశ్చన్స్ వచ్చినాయి, కొంత టఫ్గా వచ్చింది. పేపర్ 2లో స్పెసిఫిక్గా అయితే బాగా లెంగ్దీగా ఇచ్చారు. ఎప్పుడు పేపర్ 2 అనేది కొంత ఈజీగా ఇస్తారు, కొన్ని క్వశ్చన్స్ అన్న ఈజీగా ఉంటాయి. బట్ ఈసారి మాత్రం పేపర్ 2ని వాళ్ళు ఎరగదీశారని చెప్పొచ్చు. పేపర్ 2 అయితే చాలా టఫ్గా ఉందని చెప్పొచ్చు. అయితే నేను చాలామంది స్టూడెంట్స్తో డిస్కస్ చేశాను, టఫ్ అంటే ఏంటి, మన కంటెంట్ లేనిదా ఏమన్నా వెరైటీ క్వశ్చన్స్ అంటే వాళ్ళు చెప్పిందల్లా ఒకటే, లెంగ్దీ క్వశ్చన్స్ ఉన్నాయి అనే మాట వాళ్ళు చెప్పారు. బాగా లెంగ్దీ క్వశ్చన్స్ ఉన్నాయి. మ్యాథమెటిక్స్లో ఫిజిక్స్లో అయితే వాళ్ళు కైనమాటిక్స్ కానివ్వండి, ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేశారు. 11th సిలబస్లో ఉన్నవి, 12th సిలబస్లో ఉన్న సిలబస్ని మోడరేట్గానే కవర్ చేశారు. అన్నీ మోడరేట్గానే ఉన్నాయి ఫిజిక్స్ అని ఎక్సలెంట్ స్టూడెంట్స్ మాట్లాడుతుంది. ఫిజిక్స్ ఈజ్ మోడరేట్ అని చెప్తున్నారు. ఈవెన్ టాప్ స్టూడెంట్స్ కూడా నాతో మాట్లాడేటప్పుడు చెప్పింది ఏంటంటే మ్యాథమెటిక్స్ అనేది కొద్దిగా లెంగ్దీగా ఉంది అనే ఫీలింగ్ వాళ్ళందరూ వ్యక్తపరిచారు మనకి. నా కెమిస్ట్రీ అనేది ఓవరాల్గా, సో ఎప్పుడు మొదటి నుంచి నేను చెప్తున్నమాట, ఫస్ట్ మీరు కెమిస్ట్రీ చదవండి, కెమిస్ట్రీ చేయాలి, ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన వెంటనే కెమిస్ట్రీ చేయాలి. సో కెమిస్ట్రీ వాళ్ళు ఎవరైతే స్టార్ట్ చేశారో ఎగ్జామ్లో వాళ్ళకి మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఎవరైతే అట్లీస్ట్ ఆ 18 క్వశ్చన్స్లో వాళ్ళు చెప్పడం కూడా ఇంటీజర్స్ కొంత ఈజీగా ఉన్నాయి సార్, ఇంటీజర్స్ ఉన్నాయి కొంత ఈజీగా ఉన్నాయి వన్ కంపేర్డ్ విత్ మల్టిపుల్ ఆన్సర్, సింగిల్ ఆన్సర్ క్వశ్చన్స్ అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకే, సో కెమిస్ట్రీలో అయితే ఫిజికల్ కెమిస్ట్రీకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చారు. బ్యాలెన్స్డ్గా ఉంది కెమిస్ట్రీ పేపర్ అని చెప్తున్నారు అందరూ. కెమిస్ట్రీ పేపర్ అయితే వెరీ బ్యాలెన్స్డ్ ఉంది అంటున్నారు. ఫిజిక్స్ పేపర్లో అయితే కొంత మెకానిక్స్లో కొన్ని క్వశ్చన్స్ కొంత టఫ్గా ఉన్నాయని పిల్లలు ఎక్స్ప్రెస్ చేసింది. దాని గురించి పెద్దగా నాకు నాలెడ్జ్ లేదు. కానీ మ్యాథమెటిక్స్ పరిస్థితి ఏంటి అని చెప్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే 5 to 6 క్వశ్చన్స్ ఫ్రమ్ క్యాలిక్యులస్ వచ్చినాయి. లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ సంబంధించి 5 to 6 క్వశ్చన్స్ క్యాలిక్యులస్ నుంచి వచ్చినాయని చెప్తున్నారు. తర్వాత ఒక క్వశ్చన్ కాంప్లెక్స్ నెంబర్ నుంచి, ప్రాబబిలిటీ నుంచి కూడా 2 క్వశ్చన్స్ వచ్చినాయని చెప్తున్నారు. తర్వాత మ్యాట్రిసెస్లో డిటర్మినెంట్స్ అనే కాన్సెప్ట్ నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చిందని చెప్తున్నారు. 3 dimensional జామెట్రీ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చినాయని చెప్తున్నారు. సో మొత్తం మనకు ఓవరాల్గా పేపర్ మనకి రిలీజ్ అయితే కానీ మనకి పూర్తి డీటెయిల్స్ తెలియదు. అది నిజంగా టఫ్ అని ఫీల్ అవుతున్నారా, లేకపోతే ఈ మధ్య ప్రాక్టీస్ కొంత తగ్గింది కదా పిల్లలకి, గ్యాప్ కూడా అడ్వాన్స్ ఎగ్జామ్కి మెయిన్స్ ఎగ్జామ్కి గ్యాప్ కూడా జస్ట్ 2.5 weeks 3 weeks గ్యాప్ ఉండటం వల్ల కొంత ఏమన్నా టఫ్గా ఫీల్ అయ్యారా అనేది ఓవరాల్గా పేపర్ వచ్చిన తర్వాత మళ్ళీ మ్యాథ్స్ పేపర్ వరకు నేను డిస్కస్ చేస్తాను, సొల్యూషన్స్ వీడియో చేస్తాను. సో ఇవాళ వరకు అనిపించింది. సరే, ర్యాంక్ పరిస్థితి ఏంటి, ఎంతవరకు వస్తే ర్యాంక్ రావచ్చు? లాస్ట్ ఇయర్ వరకు కంపేర్ చేస్తే ఈ సంవత్సరం నాకు ఈ పేపర్ పిల్లలతో స్టూడెంట్స్తో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నా ఐడియా అయితే ఏంటంటే 30%, 28% నా ఉద్దేశం కట్ ఆఫ్ 28% to 34% మధ్యలో ఉంటుంది కట్ ఆఫ్ మార్క్ నా ఫీలింగ్. అంటే 30% వేసుకోండి ఆన్ యావరేజ్. అంటే 55 మార్క్స్ పేపర్ 1లో 55, పేపర్ 2లో కూడా 55 మార్క్స్ వస్తాయి గ్యారంటీ. నా ఉద్దేశం 48లోనే కట్ అవుతుంది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పేపర్ చాలామంది లెంగ్తీ టఫ్ అంటున్నారు కాబట్టి అరౌండ్ 47-48 మార్క్స్ వరకు కట్ ఆఫ్ ఉండొచ్చేమో. అంటే 24%, 25%లోనే కట్ ఆఫ్ ఉండొచ్చేమో అనిపిస్తుంది. సో యావరేజ్ మీద తీసుకుంటే 30% కనుక చూసుకుంటే మార్క్స్ 50+ వస్తాయి అనుకున్న వాళ్ళకి. నా ఉద్దేశం ఇది, నేను గమనించిందని నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను గమనిస్తుంది ఏంటంటే ఎవరికైతే 50+ మార్క్స్ వస్తాయి అనుకుంటున్నారో వాళ్ళకైతే గ్యారంటీగా 50+ మార్క్స్ పేపర్ 1 అండ్ పేపర్ 2 50 ఆన్ యావరేజ్ 50+ మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి డెఫినెట్గా అడ్వాన్స్లో అంటే మంచి ర్యాంకే వస్తుంది. వాళ్ళు నా ఉద్దేశం ఐఐటీలో ఏదో ఒక ఐఐటీలో సీట్ వస్తుంది అనేటువంటిది నాకు ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ పర్టికులర్ దట్ కాన్సెప్ట్ దట్ ఈస్ దోస్ హూ గాట్ 50 marks plus 50+ marks definitely they will be seated in any one of the IITs in India. ఓకే, అది నాకున్న ఫీలింగ్. సో ఓవరాల్గా మనం గమనించినట్లయితే ఇది పేపర్ యొక్క ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈ సంవత్సరం ఇచ్చింది. వాళ్ళు ఎక్కడా కూడా ప్యాసేజ్ కానీ మ్యాట్రిక్స్ మ్యాచింగ్స్ జోలికి కానీ వెళ్ళలేదు. జస్ట్ ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. స్టూడెంట్స్తో మాట్లాడితే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని చాలామంది క్యూరియస్గా ఉన్నారు కాబట్టి
ముందుగా ఈ వీడియో చేశాను. ఇక్కడ వరకు నాకు యాజ్ ఆఫ్ నౌ ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి చేసిన వీడియో ఉద్దేశం. మెరిట్ స్టూడెంట్స్తో మాట్లాడాను, యావరేజ్ స్టూడెంట్స్తో మాట్లాడాను. వాళ్ళందరూ చెప్పిన ఫీడ్బ్యాక్ ప్రకారం కెమిస్ట్రీ అయితే ఈజీగా ఉంది. సో స్టూడెంట్స్ కెమిస్ట్రీని బాగా ఎక్కువగా చదవండి, అది మీకు స్కోరింగ్కి చాలా ఉపయోగపడుతుంది. ఎవరైతే స్కోరింగ్ ఇక్కడ చూడండి ర్యాంక్ మీకు ఎవరైతే కెమిస్ట్రీ మీద కాన్సన్ట్రేట్ చేశారో వాళ్ళకి డెఫినెట్గా మంచి స్కోర్ వస్తుంది. వాళ్ళకి ఈసారి కట్ ఆఫ్ మార్క్ని దగ్గరికి తీసుకెళ్లేది కెమిస్ట్రీ, నెక్స్ట్ కట్ ఆఫ్ మార్క్ కొద్దిగా దగ్గరికి తీసుకెళ్ళేది మ్యాథ్స్. లెంగ్దీ ఉంది. సో మ్యాథ్స్లో 50% 30% క్వశ్చన్స్ చేయగలిగినా సరిపోతుంది నా ఫీలింగ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎగ్జామినేషన్ జేఈ అడ్వాన్స్ 2020 సంబంధించిన యాజ్ ఆఫ్ నౌ ఇన్ఫర్మేషన్ ప్రకారం చేసినటువంటి వీడియోది. ఇంకా క్వశ్చన్స్ వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పేపర్ రిలీజ్ అయిన తర్వాత దానికి సంబంధించిన వీడియో చేస్తాను. మీ ఫ్రెండ్స్ ఎవరికి ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. నథింగ్ టు వర్రీ. ఇది చూసి నెక్స్ట్ 2021లో రాసే వాళ్ళు ఏమి ఫీల్ అవ్వాల్సిన పర్లేదు. ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. కొంత ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ అయి ఉండొచ్చు, గ్యాప్ ఎక్కువ లేకపోవడం అయి ఉండొచ్చు, ఆఫ్లైన్ క్లాసెస్ లేకపోవడం వల్ల కొంత టఫ్ ఫీల్ అయి ఉండొచ్చు పిల్లలు. సో నథింగ్ టు వర్రీ. మనకి ఇప్పుడు ఎలా ఉంది పేపర్ చూసిన తర్వాత టోటల్గా ఓవరాల్ పేపర్ వచ్చిన తర్వాత మనం దాని గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తే ఇట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. ఓకే, ఇప్పటికైతే మీరు ఏదో ఒక ఫీలింగ్ పెట్టుకోకండి. ఈ వీడియో చేసిన ఉద్దేశం కూడా అయితే కెమిస్ట్రీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. లెంగ్తీ క్వశ్చన్స్ వచ్చినా కంగారు పడద్దు. మనకి 30-40% పేపర్ చేసిన ర్యాంక్ వస్తుందని చెప్పడమే నా ఉద్దేశం. ఇవాళ జరిగిన పేపర్లో కూడా నా అంచనా ఎప్పుడు తప్పు కాలేదు, ఈ సంవత్సరం కూడా తప్పవదు. ఖచ్చితంగా 30-35% మార్క్స్ వస్తే డెఫినెట్లీ విల్ బి సీటెడ్ ఇన్ ఐఐటీస్. ఓకే రైట్, విష్ ఆల్ ది వెరీ బెస్ట్. మీరు బాగా ట్రై చేయండి, పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి. ఖచ్చితంగా జేఈ 21లో ఐ హోప్ ఆల్ యూ డిడ్ వెరీ గుడ్ జాబ్. Will do very good job in 2021 JEE either mains or advanced. Keep it up. Right. Thank you.